ఎప్పుడైతే వాళ్ళకు సంబంధాలు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో లేకపోతే వాళ్ళ చుట్టాల మధ్యలో వాళ్ళ కుటుంబాల మధ్యలో వాళ్ళ కుదిరినాయి అనుకోండి, ఇప్పుడు మా కాడికి ఎందుకు వస్తారు? మమ్మల్ని నమ్మమని చెప్పేసి మేమేం ప్రచారం చేయట్లేదు. వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చదు. ఒకడేమో జాతకాలు కలవాలి అంటాడు, ఒకడు కట్నం దగ్గర వద్దంటాడు, ఒకడేమో అక్క చెల్లెలు నలుగురు ఉండొద్దు, అన్నదమ్ములు నలుగురు ఉండొద్దు, లేకపోతే ప్రాపర్టీలు ఎంత ఉండాలి, పొలాలు ఎంత ఉండాలి, కారు ఉండాలి, బైక్ ఉండాలి. ఇవన్నీ అసలు మ్యారేజ్ మీడియేటర్కి పిచ్చిలేస్తుంది. కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే, నేను తీసుకుపోయి 100-200 ఫైల్ పెట్టినప్పటికీ నాకు పెట్టిందంతా కరెక్ట్గా పెట్టలేదు, నన్ను మోసం చేసాడనే భావనకు కస్టమర్ వస్తాడు. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో పెళ్ళికి వాళ్ళ తల్లిదండ్రులు అనుకునేది అదే, పోనీ ఎంత బాగానే ఉంది, మోసం చేస్తున్నాడు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మధ్యవర్తికి పూర్తిగా పారితోషికం ఇస్తున్నారు. మరి అది కూడా పాయింటే కదా, అదెందుకు ఆలోచిస్తలేరు? ఈ రోజులలో మ్యారేజ్ బ్యూరోలను ఎంతవరకు నమ్మొచ్చు? అసలు మ్యారేజ్ బ్యూరోలలో చేరితే పెళ్లిళ్ళు జరుగుతాయా లేదా? వాళ్ళు ఎంతవరకు మనల్ని సర్వీస్ ఇస్తారు, లేదంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏదైనా మోసాలు ఉన్నాయా అనే డౌట్స్ ని తెలుసుకోవడానికి మనం ఈ రోజు వచ్చాము సాయిబాబా సార్ దగ్గరికి. సో వీటన్నిటి గురించి సాయిబాబా సార్ ఎలాంటి విషయాలు చెప్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం సార్ మాటల్లోనే. సార్ చెప్పండి. ఇప్పుడు మాకు ఒక డౌట్స్ ఉన్నాయి సార్, అంటే మాకనే కాదు చాలా మందికి ఉండే డౌట్స్ ఇవి. అసలు ఈ మ్యారేజ్ బ్యూరోలను ఎందుకు నమ్మాలి? అండ్ ఈ మ్యారేజ్ బ్యూరోలలో సంబంధాలు అనేవి విజయవంతం అవుతున్నాయా లేదా? ఒక్క నిమిషం ఏమన్నావు? ఎందుకు నమ్మాలి అన్నావు. అవును సార్. ఎందుకు నమ్మాలి అని అంటే, అవసరం ఎవరిది? నాకు రోగం వచ్చిందమ్మా, నాకు ఏదో దగ్గో ఏదో జలుబో జ్వరమో వచ్చింది, అప్పుడు నేను ఏం చేస్తా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అట్లనే మేము కూడా ఎప్పుడైనా వాళ్ళు వినమ్మా, ఎందుకు నమ్మాలి అని అంటే వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు వస్తున్నారు ముందు పాయింట్. ఎప్పుడైతే వాళ్ళకు సంబంధాలు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో లేకపోతే వాళ్ళ చుట్టాల మధ్యలో వాళ్ళ కుటుంబాల మధ్యలో వాళ్ళ కుదిరినాయి అనుకోండి, ఇప్పుడు మా కాడికి ఎందుకు వస్తారు? రారు. అర్థమైంది ఈ పాయింట్? అందుకోసం వాళ్ళు వస్తారు. మమ్మల్ని నమ్మమని చెప్పేసి మేమేం ప్రచారం చేయట్లేదు. కానీ ఇందులో కూడా చాలా మోసాలు అన్నట్టు జరుగుతున్నాయి. మోసాలు ఏం జరగాయమ్మా, మోసం అనే ముచ్చట లేనే లేదు. మోసం అనేది ఎవరు మ్యారేజ్ మీడియేటర్ ఎవరు మోసం చేయరు. వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. మీరు ఎట్టున్నారంటే, మ్యారేజ్ బ్యూరోలో ఏముంటాయంటే చాలా మంది ప్రొఫైల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఉంటారు, అడుగుతా ఉంటారు. వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చదు. ఒకడేమో జాతకాలు కలవాలి అంటాడు, ఒకడు కట్నం దగ్గర వద్దంటాడు, ఒకడేమో అక్క చెల్లెలు నలుగురు ఉండొద్దు, అన్నదమ్ములు నలుగురు ఉండొద్దు, లేకపోతే ప్రాపర్టీలు ఎంత ఉండాలి, పొలాలు ఎంత ఉండాలి, కారు ఉండాలి, బైక్ ఉండాలి. ఇవన్నీ అసలు మ్యారేజ్ మీడియేటర్కి పిచ్చిలేస్తుంది. మ్యారేజ్ మీడియేటర్ ఏంది, ఏదో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు సంబంధాలు కలపాలని వాడు ఆలోచిస్తాడు. ఇక సంబంధాలు వాళ్ళకు నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే డేటా ప్రకారం చేయడం వల్ల ఇవన్నీ మధ్యవర్తికి ప్రాబ్లమే. అందుకోసం మేము ఏమంటామంటే, మీ ప్రొఫైల్ అనేది ఇప్పుడు సపోజ్ అబ్బాయి ప్రొఫైల్ అనుకోండి, అబ్బాయి ప్రొఫైలు అమ్మాయికి సంబంధించిన మధ్యవర్తులు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకు పంపించిన తర్వాత ఎవరైతే అయ్యా మా అమ్మాయి ఫోటో ఆ అబ్బాయికి పంపానని అడుగుతారు అనుకోండి, అప్పుడు 1-2 వస్తాయి. వారం కోట, 10 రోజుల కోట, 15 రోజులకు వస్తారా, నెలకు ఒకటే వస్తుంది. అంతేగాని వీళ్ళు ఉన్న ఫోటోలు బయోడేటాలు అన్ని తీసుకుపోయి పెడతారు మధ్యవర్తులు కూడా. వీళ్ళకి పని రాదు, అది తప్పు. ఆ పిల్లగాడేమో బీటెక్ చదివిండు, వాడు తీసుకుపోయి 10th క్లాసు అమ్మాయిల ఫోటోలు పెడితే, ఇంటర్ అమ్మాయిల ఫోటోలు పెడితే వాడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎదుటి కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే, నేను తీసుకుపోయి 100-200 ఫైల్ పెట్టినప్పటికీ నాకు పెట్టిందంతా కరెక్ట్గా పెట్టలేదు, నన్ను మోసం చేసాడనే భావనకు కస్టమర్ వస్తాడు. ఎవరైతే అబ్బాయి ఉన్నాడో పెళ్ళికి వాళ్ళ తల్లిదండ్రులు అనుకునేది అదే. వీళ్ళు మోసం ఏం చేయరమ్మా, వీళ్ళకు తెలిసి తెలియక, ఇదేం చదువు కాదు, డిగ్రీ కాదు, ఏదో వాడి పొట్ట తిప్పలకు వాడు పని చేసుకుంటాడు, వాడు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకంతా ఆలోచించే అవగాహన లేదు. దాన్ని వీళ్ళు ఏమంటారంటే మోసం అంటారు. పని చేస్తాడమ్మా, డబ్బులు తీసుకుంటాడు, వాడి దగ్గర ఎంతైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ పరిధిలోనే చేస్తాడు ఎవరైనా. ఆ మధ్యవర్తి సపోజ్ ఒక మధ్యవర్తికి వాడికి 50 మందో 100 మందో 200 మంది తెలుసు, వాళ్ళు 5,000 10,000 తీసుకున్నాడు, చేసుకుంటా పోయిండు, వాడు ఉన్న నెట్వర్క్ లో చేస్తాడు. అంతే తప్ప పెద్ద నెట్వర్క్ అనేది వాళ్ళకు ఉండదు. అప్పుడు వీడు ఏంటంటే, సంబంధాలు తీసుకురాకపోతే నాకు మోసం చేసిండు, లేకపోతే సంబంధం తొందరలోనే తీసుకొస్తే దేవుడు అని చెప్తారు. ఇవన్నీ కామన్. పోనీ ఎంత బాగానే ఉంది, మోసం చేస్తున్నాడు,
ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మధ్యవర్తికి పూర్తిగా పారితోషికం ఇస్తున్నారు. మరి అది కూడా పాయింటే కదా. అవును సార్. అదెందుకు ఆలోచిస్తలేరు? మీరు చేస్తే మోసం, మేము చేస్తే మోసం కాదమ్మా. ఈ ఎక్కడికోళ్ళు ఎక్కడ ఇదంతా మూటలు మాటలన్నీ కోటలు దాటితాయి. మోసాలు ఏముండయమ్మా. ఎవరిని ఎవరు మోసం చేసుకోవాలి కూర్చోలేదు. ఏ మధ్యవర్తి మోసం చేయడు, అది తప్పు. ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర అమ్మాయి ప్రొఫైల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్. సో వాళ్ళ ప్రొఫైల్స్ అనేది మీరు ఎంత సెక్యూర్డ్ గా ఉంచుతారు? అంటే ఎలా ఉంటుంది? అంటే దాన్ని కూడా మళ్ళీ మీరు సెక్యూర్ అనేది ఏముండదమ్మా. ఒక్కరికి మీరు ఫోటో ఎవరికైనా ఒక్కరికి షేర్ చేసినా, ఇది ఇంటర్నెట్ ప్రపంచము, టెక్నాలజీ ప్రపంచము. మీరు నాకు షేర్ చేసినా, ఒకరికి షేర్ చేసినా, ఎవరికి షేర్ చేసినా అది పోతూనే ఉంటది. దాన్ని ఎవ్వరు ఆపలేరు, అది ఆగదు. సో ఇది అనేది కేవలం మీ బ్యూరో పర్సన్స్ మాత్రమే అంకితమా, లేకపోతే లేదు. ఇప్పుడు మధ్యవర్తులు అనేటోళ్ళు అమ్మాయి ఫోటో తీసుకెళ్లి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టిండండి. అబ్బాయి ఏం చేసిండు, వాళ్ళ దోస్తులకు పెట్టిండా, ఎవరికి పెట్టిండా మాకేం తెలుసు. ఎన్ని ఆపలేమమ్మా. ఇది టెక్నాలజీ, ఇది షేర్ అవుతా ఉంటది. దాని మేము చేసేది చెడు కోసం కాదు, మేము మంచి కోసం చేస్తున్నాము. ఒక మంచి పని చేస్తున్నాము. ఒక పెళ్లి చేద్దామని ప్రొఫైల్ తీసుకున్నాము. మేము ఏదో చెడగొట్టడానికి తీసుకోలే కదా. కాబట్టి మేము చేస్తాము. దానివల్ల ఏదో ఒకటి అరకొర జరుగుతూ ఉంటాయి. దాన్ని భూతద్దంలో చూస్తే మనం ముందుకెళ్ళలేము. మరి కోరికలు కూడా అట్లనే ఉన్నాయి కదా. కోరికలు గుర్రాలు ఉన్నప్పుడు ఫోటోలు ఇవ్వాల్సిందే, మేము బయోడేటాలు తీసుకోవాల్సిందే, మేము షేర్ చేయాల్సిందే. మరి నీకు నచ్చినట్టు సంబంధాలు కావాలంటే తప్పదు కదమ్మా. ఓకే. అది అందులో వాళ్ళ నెంబర్స్ అట్లా అయితే ఏమీ ఉండదు. మీ నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మాకు తెలిసిన దాదాపు మధ్యవర్తులు అయితే ఎవరికి ఎవరు షేర్ చేయరు. ఓకే. ఇదొకటి సెక్యూర్ అయితే ఉంటది. మీరు మమ్మల్ని నమ్మొచ్చారు కాబట్టి మీ ఫోటో బయోడేటా అనేది మా దగ్గర ఉంటది. మేము షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుంటేనే సంబంధాలు తీసుకురాగలుగుతాం తప్ప మీ ఫోటో బయోడేటా షేర్ చేయకుండా సంబంధాలు వస్తాయి అని అంటే ఇక అది కష్టం. ఇక డేటాని షేర్ చేసుకుంటూ కూర్చోవాలా. డేటా పంపించమంటే డేటా పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరు వస్తారమ్మా, సార్ మాకు అబ్బాయిల డేటా పంపియండి, మా అమ్మాయి ఫోటో ఇవ్వము. సరే డేటా తీసుకెళ్ళు, తప్పేముంది. ఇంకా డేటానే తీసుకో. అంటే పెళ్లి సంబంధాలు ముందుకు రావిగా. ఇప్పుడు ఆ డేటా ఎంత తీసుకపోయినా నచ్చిన అబ్బాయికి అయితే నీ ఫోటో షేర్ చేయాలి కదా. ఇప్పుడైనా అమ్మాయిల పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా. సో మనం నమ్మి ఇతని దగ్గరికి ఇచ్చాము ప్రొఫైల్, ఎవరైనా ఆలోచిస్తారు కదా సార్. సో అందుకోసం ఆలోచించడం తప్పు కాదు. అతి ఆలోచించొద్దు. దాన్ని బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. మన అమ్మాయి మంచిది, మన అమ్మాయి ఫోటో బయట మధ్యవర్తికి ఇస్తేనే సంబంధాలు వస్తాయి. అది కామన్. అది దాన్ని తప్పుది. ఇప్పుడు మీరు తీసుకుపోయి వెబ్సైట్లలో అప్లోడ్ చేసి ఫోటో బయోడేటా మాత్రమే పంపిస్తారు. వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ పెట్టరు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఏం చేయం కాబట్టి ఇబ్బంది ఏముండదు. మోసాలు ఏం లేవమ్మా. మేము 100 మంది మా దగ్గర కస్టమర్స్ వస్తే 10 మందికి మేము పెళ్లిళ్ళు చేసినాం కూడా. అదంతా రికార్డు ఉంది మా దగ్గర. 90 మందికి సర్వీస్, మేము 100% సర్వీస్ ఇస్తామని చెప్తున్నాం. ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తామని ఎవరికి చెప్తలేము. మా మధ్యవర్తులకు తెలియదు ఆ ముచ్చట. మేము పెళ్లిళ్ళు చేయడానికి కూర్చోలే, సర్వీస్ ఇస్తాం. పెళ్లి అనేది వాళ్ళకి నచ్చినప్పుడు అవుతుంది. కుదరంది ఎవరు చేసుకోరు కదా. ఇప్పుడు 10,000 కట్టిండు, 5,000 కట్టిండు, అమ్మ కట్టిండు. సరే నేను పలానా పిల్లని తీసుకొచ్చినా, పిల్లవాళ్ళు ఓకే అన్నారు. అబ్బాయి చేసుకుంటాడా? అమ్మాయి చేసుకుంటుందా? చేసుకోరు. వాళ్ళకు నచ్చితేనే చేసుకుంటారు. మేము ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాము. సర్వీస్ ఇచ్చే క్రమంలో మీకు ఇబ్బంది పెట్టకుండా మీ టయానికి మీకు ఏదైతే ఉంటుందో, అమ్మాయిని చూపించే టైంలో కావచ్చు, అబ్బాయి చూపించే టైంలో కావచ్చు, ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం, చూపిస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీరుస్తాం. అబ్బాయికి సంబంధించి ఏమైనా కావాలన్నా, అమ్మాయికి సంబంధించి ఏమైనా కావాలన్నా, ఏదైనా ఇచ్చే తీసుకునేది ఉందా, ఇవన్నీ మాట్లాడిస్తాం. ఎంత కష్టపడితే ఒక పెళ్ళి అవుతుందో మాకు తెలుసు. మీకేం తెలుసు? కుసున్న జాగల మధ్యవర్తులు మోసం చేసిండ్రు, పనికిరాని ట్యాగులన్నీ పెడతారు. దేనికి అవన్నీ అవసరమా? మోసం ఏం చేస్తారమ్మా? ఎవరు మోసం చేస్తే ఊరుకుంటారు చెప్పు? ఎవరు మోసం చేయరు. అదంతా ఏం లేదు ముచ్చట, అది ఫాల్స్.